విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై మానవత్వం మరిచి భౌతిక దాడులు చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సిద్ధం బహిరంగ సభకు సంబంధించినటువంటి వీడియోలను చిత్రీకరిస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొందరు భౌతికంగా దాడులకు పాల్పడిన తీవ్రంగా గాయపరచడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకా చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా కీర్తించబడుతున్నటువంటి పత్రికా రంగంపై దాడులు చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆ సభలోనే విచక్షణ రహితంగా ఏబిఎన్ కెమెరామెన్ కృష్ణ పైన, జర్నలిస్ట్ పైన దాడి జరగడం చాలా బాధాకరం. అతనికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పుడే హైదరాబాద్కు తీసుకెళ్లడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి సభలోనే ఇంతటి దాడి జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నా. సాక్షాత్తు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే పత్రికా విలేకరులు, జర్నలిస్టులపైన దాడి జరగడం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయానక వాతావరణానికి నిదర్శనం. అందుకు ఉన్నటువంటి 50 రోజుల్లో మనమందరము పత్రికా విలేకరులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు కానీ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అంబేద్కర్ కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ప్రజాస్వామ్యం బతకాలి, అంబేద్కర్ రాజ్యాంగం నిలవాలి అనే ఆలోచనతో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేయడానికి వచ్చినటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈ దాడులను ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలి. ఏబిఎన్ కెమెరామెన్ కృష్ణ గారి ఆరోగ్యం బాగుండాలని దేవదేవుని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది, ప్రజాస్వామ్యం పుణ్య అవకాశం ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం నిలపాలి, 50 రోజులు కష్టపడి పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.